నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటానని, దేవుని కొరకు నిలబడతానని, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎలా తీర్మానించుకున్నారు? దానియేలు ఎలా తీర్మానం చేసుకున్నాడు? అలాగున మనం ఎలా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన తరువాత తీర్మానం ఎలా తీర్మానించుకోవాలో నిన్నటి రోజున మీతో పంచుకున్నాను. ఈ పూట మీతో చెప్పాలని ఆశపడుతున్న విషయం ఏమిటంటే, నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టారు, నూతన తీర్మానాలైతే తీసుకున్నారు, కానీ కొన్ని విషయాల్లో అడుగులు వేయాలన్నా భయమేస్తున్నటువంటి పరిస్థితి. నీలో ఉన్న కొన్ని బలహీనతలను బట్టి నీవు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ సంవత్సరం బాప్తీసానికి సిద్ధపడాలని మనసు అనిపిస్తుంది. అమ్మో, రోజులు అసలు బాలేదు, ఈ సంవత్సరం ఎలా అయినా బాప్తీసం పొందాలి అనుకుంటున్నావు. కానీ ఎందుకో నేను ఉండలేనేమో, అంత పరిశుద్ధంగా నా వల్ల కాదేమో అని వెనకడుగు వేస్తున్నావు. ఈ సంవత్సరం ఎలా అయినా వాక్యం చెప్పేంత స్థాయిలోకి రావాలి అని ఆశపడుతున్నావు. కానీ అమ్మో, నేను వాక్యం చెప్తే నవ్వుతారేమో, నేను వాక్యం చెప్తే నన్ను ఎగతాళి చేస్తారేమో, నా వల్ల కాదులే, నేనంత పరిశుద్ధుని కాదులే అని వెనకడుగు ఇస్తున్నావు. అంటే ఒక తీర్మానం తీసుకుని ముందుకు వెళ్ళలేని స్థితిలో నీవు ఉన్నావు. ఎందుకంటే నీలో ఉన్న బలహీనతలు నేను ముందుకు వెళ్ళలేకుండా చేస్తున్నాయి. ఒకవేళ ఆ బలహీనతలు జయించి ముందుకు వెళ్ళాలన్నా పడిపోతానేమో, నిలబడలేనేమో, వల్ల కాదేమో, సోలిపోతానేమో అనే ఒక భయం నిన్ను పట్టి పీడిస్తుంది. ఇటు ఆత్మీయమైన నిర్ణయాలైనా, అటు నీవు మంచి స్థాయిలోకి వెళ్ళే నిర్ణయాలైనా ఏం అర్థం కాని పరిస్థితి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ ముందుకు వెళ్ళినా నేను నిలబడలేను, అలానే వెనక్కుండలేను. ఏం చేయాలి? ఈ రోజున నీ పరిస్థితి, ముందుకు వెళ్ళాలని ఆశ ఉన్నా ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెళ్ళినా నిలబడలేని పరిస్థితి. అలాని వెనకుండలేను, అలాని ముందుకెళ్ళలేను. ఏం చేయాలి? ఎటు పోవాలి? జీవితం అంతా కన్ఫ్యూజన్గా ఉంది. జీవితం అంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్లుగా ఉందా? నీకు చిన్న సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఇజ్రాయేలీయులు కరువులో ఉన్న సమయం. ఎంత కరువులో ఉందంటే ఇజ్రాయేలు దేశం, 6 అధ్యాయంలో మనం ఆ మాటని స్పష్టంగా చూడొద్దు. ఇజ్రాయేలీయులు ఎంత కరువులో ఉన్నారో మనకి 6 అధ్యాయంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి 6 అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 6 అధ్యాయము, ఒకసారి 28 చదవండి. అంతకంటే ముందుగా పావురపు రెట్ట అమ్మినటువంటి సందర్భం ఒకసారి ఆ వచనాన్ని చూడండి. 6 అధ్యాయం, 2 రాజుల గ్రంథము 6 అధ్యాయంలో అసలు అప్పుడు షోమ్రోనులో ఇజ్రాయేలీయులు చదవండమ్మా. గొప్ప క్షామము కలిగి ఉండగా గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల గాడిద యొక్క తల, 25వ వచనం చదువుతున్నారమ్మా. గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండేది. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండేరి. ఇజ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, శత్రువులు ఇజ్రాయేలీయుల మీద దాడి చేయాలి, ఇజ్రాయేలీయుల్ని ఎలా అయినా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి సిరియనులు సిరియనులు సిరియా అంటే ఇజ్రాయేలు ప్రజలకి శత్రువులు. అరాము అనేటువంటి ఒక ప్రాంతమునే వారు సిరియనులుగా మారి ఇజ్రాయేలీయుల మీద యుద్ధానికి వచ్చారు. ఈ సిరియనులు యుద్ధానికి వచ్చి ఇజ్రాయేలీయుల్ని ఎలా నాశనం చేయాలో వారికి అర్థం కాక వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. ఏమిటి ఆ ప్లాన్ అంటే, ఇజ్రాయేలీయులకి ఫుడ్ లేకుండా చేద్దాం,
ఇజ్రాయేలీలంటే తెలుసు కదమ్మా, యాకోబు సంతానం, దేవుని ప్రజలు, వారంతా ఒక ప్రాంతంలో ఉంటారు. వీళ్ళకి ఫుడ్ లేకుండా చేద్దాం, ఫుడ్ లేకుండా చేస్తే ఆకలితో చేస్తారు, లేదా వాళ్ళు ఆకలి తట్టుకోలేక బయటకు వచ్చారా మన చేతిలో చేస్తారు. ఎట్లయినా ఇజ్రాయేలీయులకి చావు ఖాయం అని బయటుండి వాళ్ళకి ఫుడ్ రానీయకుండా చేశారు. వారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ఆకలితో అలమటిస్తూ ఏం చేయాలో అర్థం కాక వారికి ఉన్నటువంటి చివరికి ఆప్షన్ ఏంటో తెలుసా? గాడిద తల, 80 రూపాయలంట. గాడిద తల. వాస్తవంగా గాడిద తలను ఎవరు తినరట. గాడిద తలలో అంత పోషకరమైనటువంటివి ఉండవంట. ఇప్పుడు ఉదాహరణకి వేట మాంసంలో తలకి చాలా కాస్ట్ ఉంటదన్నమాట. కానీ గాడిద తల ఎవరు తినరు. ఎందుకంటే గాడిద తలలో ఉపయోగకరమైనవి ఏవి ఉండవు. ఆ గాడిద తల 80 రూపాయలకి అమ్మారటండి అప్పట్లో. అంత కరువు. పావురపు రెట్ట, పావురం రెట్టేస్తే పావురపు రెట్టని దాచిపెట్టి 5 రూపాయలకి అమ్మారంట. అంత కఠినమైన పరిస్థితి. ఇక జనాలకి తిండి లేక, నీ పిల్లల్ని నేను తింటా, నా పిల్లల్ని నువ్వు తిను అనేటువంటి అంత కరువులో ఉన్న సమయం. ఎందుకంటే శత్రువు నీరు రానీకుండా, ఆహారం రానీకుండా, అంటే మొత్తం ముట్టడేసేసారండి. వాళ్ళకి అసలు ఏమీ లేదు, ఆహారం లేదు. ఎట్లా ఉంది పరిస్థితి అంటే ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ముట్టడి చేసేసాడు. ఆశే లేదు వాళ్ళకి. బయటికి వెళ్దామా వాళ్ళ చేతుల్లో చేస్తాం, లోపల ఉందామా ఆకలితో చేస్తాం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఈ అసలు ఎట్లా ఉందంటే పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి అండి. ఎవరు ముందుకు అడుగు వేయలేని పరిస్థితి, ఎవరు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో పట్టణపు గుమ్మం ఉన్నంత, అంటే ఊరి బయట గుమ్మం దగ్గర 4 కుష్ఠరోగులు ఉన్నారంట. జాగ్రత్తగా వినండి. ఈ చరిత్ర చెప్పాక దీని సాదృశ్యాలు చెప్తాను మీద. 4 కుష్ఠరోగులు ఉన్నారట. ఆ 4 కుష్ఠరోగులుండి మనము ఎంత బాగా మాట్లాడుకుంటారంటే వాళ్ళండి నలుగురు ఒకరినొకరు చూచి, 7వ అధ్యాయం 3వ వచనం, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండాలి? అరే బాబు, మనం చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాం, ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? పట్టణము లోపలికి పోవాలనుకుంటేనేమో కరువు ఉంది, అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం. ఇచ్చట ఊరక కూర్చుంటే ఇక్కడ చచ్చిపోతాం. అరే, ఈ కెన్నాళ్ళు వెనకబడి ఉందాం, ఈ కెన్నాళ్ళు వెనుదిరుగుందాం, ఇంకెన్నాళ్ళు నా వల్ల కాదులే, ఎక్కడున్నా సావే కదా. ఊర్లోకి వెళ్ళినా సావే, ఇక్కడున్నా సావే. కూర్చొని చావడం కంటే పోరాటం చేద్దానికి ముందుకెళ్దామా అనే ఆలోచన వచ్చిందండి. ఒక్క ఆలోచన వచ్చింది. వాళ్ళ వాళ్ళు ఎవరో తెలుసా? కుష్ఠరోగులు. కుష్ఠ అంటే కుష్ఠ వచ్చిన తర్వాత ఆ రోగము శరీరంలో ఉన్న అవయవాలన్నిటినీ కూడా కొరుక్కు తింటది. కుష్ఠరోగం ఉన్న వాళ్ళు ఫ్రీగా నడవలేరు. కుష్ఠరోగంతో ఉన్నవారు ఫ్రీగా పని చేయలేరు. ఎందుకంటే కుష్టు శరీరాన్ని కొరక్క తింటుంది. ఆ కుష్టుతో వారు ఆగిపోలేదు. కానీ కుష్టున్న పాండే, మనం యుద్ధానికి వెళ్దాం, మనం వెళ్దాం, ఇక్కడున్నా చేస్తాం, లోపలికి పోయినా చేస్తాం, లోపలికి వెళ్ళా మనకు చావు తథ్యం. కాబట్టి మనం ముందుకెళ్దాం పదండి, ముందుకెళ్దాం పదండి. పోరాడితే పోరాడామండి, చచ్చితే సత్యం. ఆగిపోయి చావడం కాదు, పోరాటంలో చచ్చిన వారిగా మనకు పేరుండాలని వాళ్ళు బయలుదేరారంటే, వాళ్ళు బయలుదేరి అలా ముందుకు వెళ్తూ ఉన్నారంట. సందె చీకటి ఎందు సిరియనుల దండు పేటలోనికి పోవాలని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా ఎవ్వరూ కనబడలేదంట. శత్రువులు బయట ఉన్నారు, పొదం పండి వాళ్ళతో పోరాడదాం అనుకున్నప్పుడు ఒక్కరు కూడా కనపడలేదంట. వీళ్ళు ఎప్పుడైతే బయలుదేరారో యెహోవా రథముల ధ్వని, గుర్రముల ధ్వని, గొప్ప సమూహపు ధ్వని సిరియనుల దండుకు వినబడినట్లు చేయగా వీళ్ళు అడుగులు వేస్తున్నారు. కుష్టు శరీరంతో అడుగులు వేయలేక తడబడి అడుగులు వేస్తున్నప్పుడు
అక్కడ బయట ఇజ్రాయేలు పరిస్థితి అయిపోయింది. వాళ్ళ ఆకలితో సస్తున్నారు. వాళ్ళకి తినడానికి ఏమీ లేదు. వారి పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంది అనుకున్నటువంటి టైంలో ఏమీ లేదు అనుకొని శత్రువులు వాళ్ళను బట్టి ఇజ్రాయేలీను బట్టి వాళ్ళు గర్వపడుతూ అతిశయపడుతూ ఇజ్రాయేలీని మేము నాశనం చేశామని ఆనందపడుతున్న వేళల్లో ఒక సౌండ్ వినిపిస్తుంది. అదేంటి సౌండ్ అంటే రథాల సౌండ్. అదేం సౌండ్ అంటే గుర్రాల సౌండ్. ఆ సౌండ్‌కు వీళ్ళు సిరియనులు అని శత్రువులు అనుకున్నారట. వామ్మో! ఈ ఇజ్రాయేలీయులు ఫరో సైన్యముతో, ఫరో అని ఐగుప్తు దేశం. ఐగుప్తీయులతో వీళ్ళు బేరం మాట్లాడుకున్నారేమో. ఐగుప్తీయుల దగ్గర రథాలు, గుర్రాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళ సాయం తీసుకున్నారేమో. అమ్మో! ఐగుప్తు గుర్రాలు మామూలి గాదురే బాబు! ఐగుప్తు రథాలు మామూలి గాదు. ఆ ఐగుప్తు రథాల సాయం వీళ్ళు తీసుకున్నారేమో. వీళ్ళని మనం గెలవలేమని. ఎవరైతే ఇజ్రాయేలీయుల్ని నాశనం చేసాం, వారికి తిండి లేకుండా చేసాం, వాళ్ళని అంతం చేద్దాం అనుకున్నారో, రథాల సౌండ్ విన్న వెంటనే, గుర్రాల సౌండ్ విన్న వెంటనే వాళ్ళు వెంటనే వెనుదిరిగి పారిపోయారట. పారిపోయే వాళ్ళు ఓరక పారిపోవటం కాదు, వారు తినటానికి తెచ్చుకున్న ఆహారం, వాళ్ళు ఇప్పుడు శత్రువు మీద యుద్ధం చేయాలంటే వాళ్ళు దినాలుగా తెచ్చుకున్న క్యారేజీలు, తెచ్చుకున్న ఆహారం అక్కడే వదిలిపెట్టి భయపడి పారిపోయారట. వారు అనుకున్నారు రథాలు వస్తున్నాయి, గుర్రాలు వస్తున్నాయి. కానీ అక్కడ వస్తుంది ఎవరండి? అక్కడ వస్తుంది ఎవరు వాస్తవంగా? కుష్ఠరోగులు బయలుదేరింది ఎవరు? కుష్ఠరోగులు అడుగులేయడానికి కూడా శక్తి లేని కుష్ఠరోగులు. కుష్టితో శరీరం అంతా పాకిపోయి, ఊరిలో గౌరవం లేక, ఊరి పొలిమేరల నివసించి గడప యొద్దుండే కుష్ఠరోగులు, శరీరములో శక్తి లేక, బలము లేక ఊరి బయట ఉన్న కుష్ఠరోగులు బయలుదేరి వస్తుంటే దేవుడు ఏం పంపించాడో తెలుసా? పరలోకము నుండి రథాలను పంపించాడండి. సౌండ్‌ని. అది ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? చూడండి 2వ రాజులు 7వ అధ్యాయం 6వ వచనం. యెహోవా రథముల ధ్వని. ఎవరి రథముల ధ్వని? యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప గొప్ప సమూహపు సమూహపు ధ్వనియు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇజ్రాయేలు రాజు హిత్తీయుల రాజులను, ఐగుప్తీయుల రాజులను బత్తిమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను, గుర్రములోనైనను, గాడిదలోనైనను, దండుపేటలు ఉన్న వాటిలోనైనను ఏమి తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలనుకొని సందె చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయుండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపడి భాగమునకు వచ్చి ఈ యొక్క గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచ్చటి నుండి వెండి బంగారం బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి యొక్క గుడారము జొచ్చి అక్కడి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. మామూలుగా పని చేసేవోళ్ళేమో ఆకలితో అల్లాడుతుంటే, ఏంటి నీ బిడ్డని నేను తింటాను అనే అంత కరువులో ఉంటే, ముందుకు అడుగు వేసిన వారు మాత్రం కడుపు నిండా భోజనం చేశారు. అసలు వాళ్ళకి రూ. 80 పెట్టి ఆ తలకాయ కొనుక్కోవడం ఏంటి? రూ. 5 పెట్టి పావురపు రెట్ట కొనుక్కోవడం ఏంటి? అలాంటి పరిస్థితుల్లో ఉంటే, ఈ కుష్ఠరోగులు మాత్రం పంచ పరమాన్నాల్లాగా భోజనాలు తిని బంగారం, వెండి దాచిపెట్టుకుంటున్నారంట. దాచిపెట్టుకుంటున్నారు. నలుగురు కుష్ఠరోగులు బయలుదేరితే పరలోకంలో ఉన్న దేవుడు వారి కోసం రథాలను పంపించాడండి. వాళ్ళ కోసం గుర్రాలను పంపించాడు. గుర్తుపెట్టుకోండి. అసలు ఈ వర్తమానం ఈ పూట ఎందుకు చెప్పారయ్యా అంటే, ఈ సంవత్సరంలో కొన్నిటికి నువ్వు అడుగులు వేయకుండా ఆగిపోయావు అలానే. ఎందుకంటే ముందుకెళ్ళలేనేమో, వల్ల కాదేమో, అమ్మో నేను ఈ జాబ్ నాకు రాదేమో, అమ్మో ఈ ప్రయత్నం నేను చేయలేనేమో, నా వల్ల కాదేమోనని నువ్వు అలాగన వెనకడుగు వేస్తున్నావు కదా. ఒక్కటే చెప్తున్నా, నువ్వు ముందుకు అడుగులు వేయగలిగితే, నువ్వు ముందుకు రాగలిగితే నీ కోసం పరలోక సైన్యాన్ని కదిలించబోతున్నాడే నా దేవుడు. నీ కోసం నీ శత్రువు పరుగులెత్తే విధంగా నీ పక్షాన దేవుడు నిలబడతాడు. ముందుకు అడుగులు వేయలేకపోవడమే మనం చేసే పెద్ద మైనస్. నా వల్ల కాదు బ్రదర్, నేను నిలబడలేనయ్యా. ఎందుకు నిలబడలేవు? నువ్వు నిలబడలేవు నిజమే. దేవుడు నిలబెడతాడు అనట్లేదా? దేవుడు నీ పక్షాన ఉంటాడు అనట్లేదా?
దేవుడు నిన్ను అనాథునిగా విడిచిపెడతాడా? ముందుకు అడుగులు వేయి. గొప్ప నిర్ణయాలు తీసుకొని ముందుకు అడుగులు వేయి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు నువ్వు? అవును. నీవు ఆహారం లేని స్థితిలో ఉన్నావు. ఆహారం అంటే ఏంటి? దేవుని వాక్యం నీ దగ్గర సమృద్ధిగా లేదు. పరిశుద్ధత సమృద్ధిగా లేదు. అవును. నువ్వు పడిపోయావు 2025లో. అవును. నువ్వు జారిపోయావు. నీ పరిస్థితి ఏమీ బాలేదు. నీ చుట్టుప్రక్కలున్న వాళ్ళ పరిస్థితి కూడా ఏం బాలేదు. సాతాను వారి దగ్గరికి వాక్యాన్ని రానీకుండా చేశాడు. అవును. నువ్వేమో కుష్టితో ఉన్నావు. కుష్టి అంటే స్పర్శ లేకపోవడం. కుష్టి అంటే బలహీనంగా ఉండడం. కుష్టి అంటే ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉండటం. కుష్టి అంటే సంబంధం తెగిపోవడం. ఈరోజు నీవు కూడా కుష్టొచ్చిన స్థితిలోకి మారిపోయావా? అంటే దానర్థం గడిచిన సంవత్సరాలు స్పర్శ లేకుండా పాపం చేసావా? స్పర్శ అంటే మనకి స్పర్శ అంటే నీకు అర్థం కావట్లే. అయ్యో! నేను దేవుణ్ణి నమ్ముకున్నానే. ఇలాంటివి చూడకూడదే, ఇలాంటివి చేయకూడదే, ఇలాంటి పాపంలో పడిపోకూడదే, ఇలాంటి పాపంలో నేను ఉండకూడదే అనేటువంటి ఆలోచన లేకుండా నువ్వు పాపం చేసావు గడిచిన సంవత్సరం. అవును, నువ్వు జారిపోయావు. అవును, నువ్వు పాపంలో ఉన్నావు. అవును, నువ్వు కూలిపోయావు. అయినా కుష్టులాగా అయిపోయింది నీ పరిస్థితి. దేవుడు వద్దు వద్దంటున్న ఇతరులతో చేరి నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు కానీ, ఇతరులతో కానీ కలిసి నువ్వు కుష్టు వంటి పాపాన్ని పెంచుకొని, దేవుడితో సంబంధాన్ని తెగ్గొట్టుకొని, బలహీనమైన స్థితిలో నువ్వు ఉండిపోయావు అనిపిస్తుంది. ఎన్నిసార్లు తెలిసి తెలిసి నేను తప్పు చేశాను. దేవుడు కార్యం చేసినప్పుడేమో దేవుడిని పొగుడుతున్నాను. దేవుడు కార్యం చేయనప్పుడే నేను పాపం చేశాను. దేవుడు నాకు ఇన్ని మేలు చేసినా నేను దేవునికి దూరం అయిపోయాను. బలహీనపడిపోయాను, భయపడ్డాను, ముందుకు వెళ్ళలేని స్థితిలోకెళ్ళిపోయాను. నాకేం అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయాను. అయ్యో! నాకేం అర్థం కావట్లేదయ్యా. అయ్యా! నా పరిస్థితి ఏం బాలేదయ్యా. అయ్యా! నా జీవితం ఏం బాలేదయ్యా అనుకునే స్థితిలో నువ్వు ఉన్నావు. నేను ఇంక కుష్ఠుల వ్యాధి లాంటి వ్యక్తిని. నేను జనాల్లో కలవలేను. నేను చేసిన పాపం అలాంటిదని ఎంతో పెద్ద పాపం చేసి అందరిలో కలవలేని స్థితిలో ఓ గిల్టీతో నువ్వు ఉన్నావా? అయితే నీకో శుభవార్త. నువ్వు ఒక్కడుగు ముందుకే నీకోసం పరలోకం కదలబోతుంది. ఒక్కడుగు ముందుకే పరలోకం కదలబోతుంది. నా కోసం పరలోకం కదిలిద్ది. అవును, నువ్వు పాపం చేసావు. నీకు రోగం ఉంది. అయినా యేసయ్యకి నువ్వు కావాలి. ఆయన ఒక్కటే కోరుకుంటున్నాడు. నువ్వు అడుగుల ముందుకే చాలు. నువ్వు ఒక్కడుగు ముందుకే ఈ సంవత్సరం. నువ్వు ఒక్కడుగు ముందుకే. భయపడొద్దు. వెనుతిరగొద్దు. అయ్యో! మామూలు జనాలే రాలా, నేనెందుకు రావాలనుకోవద్దు. అవును, గత సంవత్సరం లాగా నువ్వు ఆగిపోతే ఇంకెప్పుడు నిలబడతావు? ఇంక తడబడతానే ఉంటావా? ఇక ముందుకొచ్చేది లేదా? నీలో ఉన్న బలహీనత ఏంటి? అవునయ్యా, నాకు సినిమాలు చూసే బలహీనత ఉందయ్యా. అయితే ప్రయత్నించు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ సినిమా వ్యసనం నుండి నువ్వు బయటకొస్తావు. అవునయ్యా, పాపపు దృశ్యాలు చూసే అలవాటు ఉందయ్యా. ప్రయత్నం చేయి. దేవుడు నీకు శక్తినిస్తాడు. ఆ పాపపు దృశ్యాలు చూడకుండా దేవుడు గొప్ప బలాన్ని ఇస్తాడు. అయ్యా, నాకు షార్ట్ టెంపర్ ఉందయ్యా. ఊరికే కోపబడతానయ్యా. ఆ కోపం వల్ల బూతు మాటలొస్తాయ్యా. ప్రయత్నం చేయి. అడుగు ముందుకే. దేవుడు నీకు సాయం చేయబోతున్నాడు. ఈరోజు ఏ బలహీనత నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ బలహీనతతో ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నావా? దేవుని సహాయం తీసుకో. నువ్వు ఒక్కడుగులేస్తే నీ కోసం పరలోక సైన్యాన్ని కదిలిస్తాడు దేవుడు. నీ కోసం పరలోక సైన్యాన్ని కదిలిస్తాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు చేతగాని వ్యక్తివి అనుకున్నావు. అవును, నువ్వు చేతగానోడివే. కానీ నీ ప్రక్కనున్నవాడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అది గుర్తుపెట్టుకో నువ్వు అడుగుల ముందుకే. నా దేవుడు నాతో ఉన్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పి నువ్వు ముందుకు అడుగులే. ఆగిపోయిన స్థితిలో ఉన్నావా? ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నావా? ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోవద్దు నువ్వు. ఒకటే, అడుగులు ముందుకే. కుష్ఠరోగులు అడుగులు ముందుకేశారు. వాళ్ళు ఎక్కడైనా సస్తామని ఆగల. వాళ్ళు ముందుకడుగులేశారు. ఏదైనా జరిగి అమ్మ ముందుకడుగులేయండి. చదువుకుంటున్న యవనస్తులారా, ఉద్యోగాలు రావు అని భయపడుతూ వెనకడుగు వేయద్దు, ముందుకడుగు వేయండి. ముందుకడుగు వేయండి. ప్రయత్నం చేయనోడు నిజంగా ఓడిపోయినోడు. ప్రయత్నం చేసి ఓడిపోతే అది కాదు ఓటమి. అసలు ప్రయత్నమే చేయకపోవటం ఓటమి. గుర్తుపెట్టుకోండి. ప్రయత్నించండి, ప్రయత్నించండి, ప్రయత్నించండి. జాబుల కొరకు ట్రై చేయండి. చదువుకుంటున్నటువంటి యవనస్తులారా, గత సంవత్సరాలు ఆగిపోయారు. ప్రయత్నించు, ప్రయత్నించు. అమ్మా, వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నాం గత సంవత్సరం. నా వల్ల కాదేమో, నాకు లాభం రాదేమో అని భయంతో ఆగిపోయావు. ముందుకు అడుగులు వేయి. దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన పూర్వకంగా ముందుకడుగు. కొంతమంది ఏం చేద్దాం అర్థం గాక భయంతో అడుగులు వెనక్కేశారు. యేసు నామంలో ప్రార్థించి ముందుకు అడుగులు వేయి. దేవుడు నీవు చేయబోవు ప్రయత్నము
ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండి నువ్వు చేయబో ప్రయత్నములన్నిటిలో నీకు దేవుడు తోడై ఉండబోతున్నాడు. దేవుడు నీ పక్షము నిలవబోతున్నాడు. నువ్వు భయపడి వెనక్కడుగు వేయొద్దమ్మా. కష్టపడండి, కష్టపడండి, కష్టపడండి. ఈ సంవత్సరం వెనుదిరిగే సంవత్సరం కాదు, ముందుకు అడుగులు వేసే సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. వెనక్కి మళ్ళీ పరిస్థితి ఏందండి? ఏదోటి ముందుకు ట్రై చేయాలండి. తెగింపు అవసరం అండి. అక్కడే ఉంటే ఇంకా ఎప్పుడు అక్కడే ఉంటాం. ఇక తెగిచ్చి ముందుకు అడుగులు వేద్దాం. తెగిచ్చి మనం ముందుకు వస్తేనే మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుతాయి. తెగిచ్చి ముందుకు వస్తేనే మన బ్రతుకుల్లో దేవుని దీవెన ఉంటుంది. అందుకని తెగించి ముందుకు రావాల్సిన పరిస్థితులు మనం ఉన్నాం. ఆ నిజం చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు ఈ అంశాన్ని గమనించారో లేదో నాకు తెలియదు కానీ, చదువుతున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది, అబ్బా, కుష్ఠరోగుల పక్షాన కూడా దేవుడు పరలోక సైన్యాన్ని రగిలిచ్చాడే, పంపించాడే. మన పక్షంలో దేవుడు నిలవడా? మనల్ని అనాథగా దేవుడు విడిచిపెడతాడా? దేవుడు మనల్ని వదిలిపెట్టడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఒకటే ధైర్యం, నేను అడుగులు ముందుకేస్తే నా పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. ప్రార్థన పూర్వకంగా ముందుకు అడుగులు వేయండి. పెద్దల్ని కనుక్కొని ముందుకు అడుగులు వేయండి. ప్రతిదీ వెనదిరుగుంటే అమ్మో ఇక అవ్వదు అవ్వదు అవ్వదంటే ఎప్పటికి అవ్వదండి. ముందుకు అడుగులు వేయండి. ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరం నేను నిలబడాలి. ఈ సంవత్సరం వాడబడాలి. మీరు ఎంతమంది ప్రసంగించే స్థాయిలోకి రావాలి. మీరు ప్రసంగించాలి. అడగాలి, బ్రదర్ నేను ఒకరోజు దేవుని మాటలు పంచుకుంటాను. నేను దేవుని కొరకు పనిచేస్తాను బ్రదర్. నేను దేవుని కొరకు వాడబడతానయ్యా. దేవుని కొరకు నిలబడతానయ్యా. నిలబడాలి. ఇది నిలబడే సంవత్సరం. ఇది వాడబడే సంవత్సరం. ఇది దేవుని కొరకు పని చేసే సంవత్సరం. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన పనికై ఉపయోగించును గాక. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? దేశమంతా కరువులో ఉంటే, శత్రువులు బయట ఉంటే, నలుగురు కుష్ఠరోగులు పోదాం ముందుకే పోదామని ముందుకెళ్ళడం వల్ల వాళ్ళు ముందుకు రావడాన్ని బట్టి పరలోక సైన్యాన్ని, రథాల్ని దేవుడు పంపిస్తే ఆ రథాల సౌండిని, వామ్మో ఐగుప్తు రథాలు ఏమైనా శత్రువులు పారిపోయారు, కుష్ఠరోగులు ముందుకెళ్ళి వాళ్ళు పారిపోయిన తర్వాత అక్కడున్న బంగారం, వెండి, భోజనాలన్నీ తెచ్చుకున్నారు. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, కుష్ఠరోగుల్లాగా మనం ప్రవర్తించాం గత సంవత్సరాల్లో. స్పర్శ లేకుండా లోకంలో పాపంలో పడున్నాం. ఈ సంవత్సరాన మనం ముందుకు అడుగులు వేస్తే వాస్తవం కుష్ఠరోగులు ఎక్కడికి వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి. ఇన్నాళ్ళు కూడా మనం పాపంలో ఉండి అక్కడే ఉన్నాం. ఇప్పుడు లేదు, ఈ పాపంలో నుండి నేను బయట పడతానని నువ్వు ముందుకు అడుగులు వేస్తే దేవుడు నీకు సాయం చేస్తాడు. నీ పక్షాన పరలోక సైన్యం కదులుద్ది. నువ్వు పోషింపబట్టమే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని పోషించాలి. దేవుడు ఇప్పటి వరకు దేవుడు వారి పక్షాన ఉన్నాడు, వీరి పక్షాన ఉన్నాడు. దేవుడు కుష్ఠరోగుల పక్షాన ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. కుష్ఠరోగుల పక్షాన అంటే వాళ్ళ పక్షానే ఉన్న దేవుడు నీ పక్షాన ఉండడా. గుర్తుపెట్టుకో. ఆగిపోవద్దు. దయచేసి ప్రయత్నం చేయండి. నీకు ఏ వ్యసనం ఉంది? అయ్యా, మందు దాగే అలవాటు ఉంది, ప్రయత్నం చేయి. దేవుడు నీకు సాయం చేస్తాడు. ఆ అలవాటు నుండి విడుదల పొందుతావు. అయ్యా, అప్పుడప్పుడు సిగరెట్ తాగే అలవాటు ఉంది, ప్రయత్నం చేయి. విడిచిపెట్టడానికి దేవుడు విడుదలనిస్తాడు. నువ్వు ప్రయత్నమే చేయకుండా, కొంతమంది ఎలాగంటే ప్రయత్నమే చేయకుండా నేను బయటికి రాలేనులేండి, వల్ల కాదులేండి, మన వల్ల కాదులే, మనం ఉండలేము, అమ్మో ఈ సినిమాలు చూడకుండా ఉండలేమండి, ఈ బూతులు మాట్లాడకుండా ఉండలేమండి, ఈ పాడు దృశ్యాలు చూడకుండా ఉండలేమండి, మన వల్ల కాదులేండి అంటే, అలా అనుకుంటే ఎప్పటికీ బయటికి రాలేం. ఒకటే చెప్తున్నా, ప్రయత్నం చెయ్యి. ఎలా ప్రయత్నించాలి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకరోజట ఒక కప్ప బాగా సౌండ్ చేస్తుందంట. బాగా సౌండ్ చేస్తుందంట కప్ప. ఇది మీకు చెప్పినట్లున్నా మళ్ళీ చెప్తున్నా. బాగా సౌండ్ చేస్తుంది. ఏంటబ్బా కప్ప బాగా సౌండ్ చేస్తుందని వెనక్కి తిరిగి చూస్తే ఆ పాము కప్పను పట్టిందంట. పాము ఏం చేసింది? కప్పను పట్టిందంట. ఆ కప్పను పట్టడం వల్ల, ఆ మట్టి పాము అంటారు కదండీ! మట్టి పాము కప్పను పట్టడం వల్ల కప్ప అరుస్తా ఉన్నదంట. వేరే ఆయన చూసి జాలిపడి అయ్యయ్యయ్యయ్యో! ఆ పాము కప్పను పట్టేసిందని ఒక రాయి విసిరాడంట. రాయి విసరంగానే ఆ పాము కప్పను వదిలిపెట్టిందంట. సరే అని కొంచెం ముందుకెళ్ళాక మళ్ళీ కప్ప అరుస్తుందంట. చూస్తే మళ్ళీ పాము పట్టుందంట. అయ్యయ్యయ్యో! ఏంటి ఈ పాము అని చెప్పి మళ్ళీ రాయేస్తే మళ్ళీ పాము విడిచిపెట్టిందంట, మట్టి పాము. అది బయటొచ్చిందంట. మళ్ళీ మూడోసారి చూస్తే మళ్ళీ అరుస్తుందంట. మళ్ళీ పాము నోట్లోనే కప్ప ఉందంట. ఈయనకేం అర్థం కావట్లేదు. ఎన్ని సార్లు విడిపించినా కూడా ఈ కప్ప మళ్ళీ పాము నోట్లో ఉంటుందేంటి? అసలేం జరుగుతుందని ఆయన ముందుకెళ్ళేవాడు కూడా ఆగి చూస్తే, ఇది విడుదల పొందాకట మళ్ళీ అరుచుకుంటూ ఒక్క గంతేస్తే పావు నోట్లో పోయి పడుతుందంట. ఒక గంతేసింది పోయి ఎక్కడ పడినది? పావు నోట్లో పోయి పడ్డది. అంటే ఇది ఇప్పుడు విడుదల పొందాలన్నప్పుడు దేనికి దూరంగా ఉండాలా? పాముకు దూరంగా ఉండాలి. అక్కడే ఉండి పావు నోట్లో పడి అమ్మో! అయ్యో! 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 అంటే విడుదల వస్తదా?
ఈరోజు యవనులైనటువంటి మీరు ఏ వ్యసనంలో ఉన్నా, వ్యసనం ఏదైనా, ఒక అమ్మాయికి బానిస అయి ఉన్నారా? ఒక అబ్బాయికి బానిస అయి ఉన్నారా? ఒక అలవాటుకు బానిస అయి ఉన్నారా? ఒక పాపపు అలవాటుకి ఏదైనా బానిస అయి ఉన్నా, మీరు బానిస అయి ఉన్నప్పుడు అక్కడే ఉండి, అమ్మో నేను విడుదల పొందలేను, అమ్మో నా వల్ల కాదు, అమ్మో నాకు చేత కాదు, అమ్మో నాకు భయం అండి, అమ్మో నేను ఎందుకు కాదు? ఒకసారి బయటికి రా, నీకు అర్థమవుతుంది. దేవుడు కొత్త ప్రపంచాన్ని నీ కొరకు దేవుడు నిర్మించున్నాడు. నువ్వు పాపపు వ్యసనంలో ఉండటం వల్ల నీకు ఆ ప్రపంచం, అదే ప్రపంచం అనుకున్నా, నీ కొత్త ప్రపంచం అర్థం కావట్లా. బావిలో ఉన్న కప్ప ఇదే నా ప్రపంచం అనుకున్నట్లు ఉన్నావు నువ్వు. వ్యసనంలో ఉండిపోయి ఇదే నా ప్రపంచం అనుకున్నట్లు మనం సాగిపోయాం గత 2025లో. ఇదే మన ప్రపంచం, ఇదే మన లోకం, ఇదే మన జీవితం. ఒక్కసారి దేవుని సాయం తీసుకుని నువ్వు బయటికి రాగలిగితే క్రొత్త ప్రపంచాన్ని దేవుడు నీకు చూపించాలనుకుంటున్నాడు. క్రొత్త లోకాన్ని దేవునికి చూపించే కొత్త ఆశీర్వాదాల్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రియ యవనులారా, పెద్దలారా, చిన్నలారా, మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. దేవుని సాయం అడుగులు ముందుకేయండి. అవును, అడుగులు ముందుకేయండి. సినిమాలు చూసి అలవాటు ఉందా? ఒకరోజు మానేయండి. అట్లా ప్రేయర్ చేసుకోవటము, ఆత్మీయ సలహాలు తీసుకోవడము, ఏం చేయాలి, ఎలా ఈ బంధకం నుంచి ఎలా బయటికి రావాలని ప్రతిరోజు ఒక నోట్స్ పెట్టుకొని ఎక్కడెక్కడ పడిపోతున్నాను. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు పడిపోతున్నావు, బూతు మాటలు మాట్లాడే అలవాటు నీకుంది. నువ్వు వెంటనే బుక్ తీసుకొని రాసుకో, నేను బూతులు ఎప్పుడు మాట్లాడుతున్నా, అది ఎవరికి చూపించాల్సిన పనిలా. నువ్వు ఒక్కదానివే రాసుకున్న తర్వాత చింపేసుకోవచ్చు. నేను ఎప్పుడు బూతులు మాట్లాడుతున్నా? అవును, కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడుతున్నా. నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది కోపం వచ్చినప్పుడు? ఓహో, కోపం వచ్చినప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలి. కోపం వచ్చినప్పుడు నా నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. నీలో ఇంకే బలహీనత ఉంది? పాడు సినిమాల బలహీనత ఉంది. అంటే నేను ఒక్కడినే ఉన్నప్పుడు ఆడు సినిమాలు చూస్తాను, ఒక్కడినే ఉన్నప్పుడు ఫోన్ నా దూరం పెట్టుకోవాలి. ఇంకా నాలో ఏ అలవాటు ఉంది? అవును, పలానా అబ్బాయికి నేను బానిస అయిపోయా, ఈ అబ్బాయికి ఎలా దూరంగా ఉండాలి? ఆ అబ్బాయి మెసేజ్ నాకు రాకుండా పెట్టుకోవాలి. ఇలా నీవు ముందుకు ఒక అడుగే. అర్థమవుతుందా? నువ్వు అక్కడే ఉండి కొంతమంది, బ్రదర్, ఒక సిస్టర్ చెప్తున్నారు, బ్రదర్ నాకు ఒక అబ్బాయి బాగా ఇబ్బంది పెడుతున్నాడు బ్రదర్, నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు బ్రదర్, నాకు ప్రతిరోజు మెసేజ్ చేస్తున్నాడు బ్రదర్, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి. ఒకసారి ఆ బ్రదర్ మెసేజ్లు చూపిస్తుంటే ఆ ఫోన్ చూసినప్పుడు ఫస్ట్ మెసేజ్ ఈ సిస్టర్దే ఉంటుంది. మీరెందుకు మెసేజ్ చేశారంటే, ఊరికే ఏం చేస్తున్నారో, గుడ్ గుడ్ ఈవినింగ్ అని పెట్టాను బ్రదర్, గుడ్ మార్నింగ్ అని పెట్టాను, ఇంక నన్ను విసిగిచ్చేస్తున్నాడు బ్రదర్. నీకు ఆ బ్రదర్ వల్ల ప్రాబ్లం అయితే గుడ్ మార్నింగ్ ఎందుకు? నీకు ఆ సిస్టర్ వల్ల ప్రాబ్లం అయితే అసలు ఆమె నెంబర్ ఎందుకు? అది తీసేయొచ్చు కదా. ఈరోజు మనుషులు ఎలా అంటే, దాంట్లో చేరి ఇది నన్ను ఇబ్బంది పెడుతుంది అని అంటున్నా. అది కాదు, నువ్వు బయటకొచ్చి దేవుని సాయం తీసుకో. నువ్వు బయటికి వచ్చుకో. నీ మైండ్ నువ్వు కొన్ని కంట్రోల్ పెట్టుకో. మనకేంటంటే, దేవా విడిపించు, దేవా రక్షించు, దేవా స్వస్థపరచు, దేవా నువ్వు చేయి, దేవా నువ్వు చేయి. దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. ముందు నువ్వు చేసేది నువ్వు చేయాలి. నువ్వు చేసేది చేయకుండా దేవుడే మార్చాలండి, దేవుడే కాపాడాలండి అంటే, దేవుడు కాపాడుతూనే ఉంటాడు. నువ్వు మళ్ళీ పోయి రొచ్చులో ఉచ్చులో పడుతుంటే దేవుడు ఎలా కాపాడతా? నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నీ ప్రయత్నం నువ్వు చేసి అడుగులు ముందుకే, అడుగులు ముందుకే. నీ పక్షాన పరలోక సైన్యం గదులుద్ది, గుర్తుపెట్టుకో. నువ్వు అడుగులు ముందుకే. నేను ఒక్కటే చెప్తున్నా, మీ పిల్లలకు చెప్పండి, మీ కుటుంబంలో భర్తకు చెప్పండి, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వ్యసనానికి బానిస అయి ఉన్నా, మీరు ఏ పాపపు అలవాటుకి బానిస అయినా, ప్రయత్నించండి ఈ సంవత్సరం. ప్రయత్నించండి ఈ సంవత్సరం. ప్రయత్నం చేద్దామండి. అవును పడిపోయాం, అవును సోలిపోయాం, ఇంకంతే ఉందామా? అంతే పాపంలో ఉండిపోదామా? ఇకంతే పాపంలోనే పడిపోదామా? ఇకంతే మన జీవితాన్ని అక్కడే చంపుకుందామా? ఆనాడు సస్తే సత్యం లేరు, ఇక్కడే ఉందాం అనుకోని ఉంటే వాళ్ళకి విడుదల వచ్చేదా? ముందుకు అడుగులు వేశారండి, అప్పుడు విజయం వచ్చింది. అవును, నువ్వు బాగా ఎడిక్ట్ అయి ఉన్నావు, ముందుకు అడుగులు వేయి, దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదు. అడుగులు ముందుకు వేసేటువంటి సంవత్సరం. ప్రార్థన చేసుకుని అలవాట్లేదా? ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకో. ఈ రోజు నుంచి బాగా ప్రేయర్లో ఉండి బైబిల్ చదివి అలవాట్లేదా? ఈ రోజు నుంచి బైబిల్ చదువు. ఒక్క అధ్యాయమైనా చదువు, కనీసం ఒక్క అధ్యాయమైనా చదువు. అర్థమైనంత వరకు అర్థమవుద్ది. అసలు ఇంతవరకు నేను ఎప్పుడు బైబిల్ చదవలేదు అనుకున్న వాళ్ళు యోహాను సువార్త ముందు చదవండి. నేను ఇంతవరకు అసలు బైబిల్ ముట్టలేదన్న వాళ్ళు పత్రికలు చదవండి. నేను ఇంతవరకు బైబిల్ చదవలేదన్న వాళ్ళు కీర్తనలు చదవండి, సామెతలు చదవండి. యవనస్తుల్లో పడిపోకుండా ఎలా ఉండాలో సామెతలు చదవండి. దేవుణ్ణి ఎలా స్తుతించాలో, కష్టాల్లో ఎలా నిలబడాలో కీర్తనలు చదవండి. ఈ లోకంలో వ్యర్థమైనవి ఏంటో, అవసరమైనవి ఏంటో తెలుసుకోవాలంటే ప్రసంగి చదవండి. యేసు ప్రభు జీవితాన్ని తెలుసుకోవాలంటే యోహాను సువార్త, మిగతా సువార్తలు చదవండి. ఆత్మీయంగా నిలబడాలంటే పత్రికలు చదవండి. బైబిల్ అంతా చదవాలంటే ప్రతిరోజు ఏం చదవాలో కూడా మీకు గ్రూప్లో వస్తుంది. ఏం చదవాలో కూడా మీకు అంత క్లుప్తంగా చెప్తుంటే, బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నావు? అలవాటు లేదు, అలవాటు చేసుకో. పుట్టిన వెంటనే టిఫిన్ చేశారా? పుట్టిన వెంటనే భోజనం చేశారా? అలవాటు చేసుకోలేదా? ఏది మైండ్‌కి త్వరగా అలవాటు పడదో అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకోండి. ప్రతిరోజు బైబిల్ చదవాలి. ప్రతిరోజు ప్రేయర్ జేసుకోవాలి.
అనవసరమైన వాటికి దూరంగా ఉండండి. తీర్మానాలు తీసుకోండి. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. ఈ సంవత్సరం ఎప్పుడు లెగిస్తే ఫోన్ పట్టుకొని పనికిరాని ముచ్చట్లు వదిలేయండి. బాగా ప్రార్థనలో ఉంటావు. నీకు దేవుడు, నీ కుటుంబం, నీ ఉద్యోగం లేదా నీ పని, నీ చదువు, ఈ మూడు తప్ప వేరేదొద్దు. కట్ చేయండి, కట్ చేయండి. అనవసరమైనవన్నీ కట్ చేయండి. ఈ సంవత్సరం వ్యర్థమైనవన్నీ కట్ చేయండి. వ్యర్థమైన ముచ్చట్లు, కూర్చొని ఖాళీగా అందరం కూర్చొని పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకోవటాలు, ముసలమ్మ ముచ్చట్లు కట్ చేయండి, కట్ చేయండి. అవన్నీ కట్ చేయండి. ఈ సంవత్సరం దేవుని మాటలు, దేవుడు, కుటుంబం, కుటుంబం, నీకు అప్పగించిన పని, ఈ మూడు తప్ప వేరేదొద్దు. ఏంటమ్మా ఒక వ్యక్తి, క్రైస్తవ వ్యక్తి అవసరమైన మూడేంటి? ఒకటి దేవుడు. దేవుడు అంటే నీవు, నీ సంఘం, నువ్వు ప్రార్థనకి వెళ్ళే సంఘం, ఆత్మీయులు, ఇది. రెండు, నీ కుటుంబం, నువ్వు, నీ కుటుంబం, నీకు అప్పగించిన పని. ఇవి తప్ప ఇంకా వేరే ఆలోచనలు రానివ్వద్దు. బాగా ప్రేయర్లో ఉండండి. మళ్ళీ చెప్తాను, బాగా ప్రేయర్లో ఉండండి, బాగా ప్రార్థనలో ఉండండి. ఏదన్నా బలహీన పడుతున్నారంటే ప్రార్థన చేసుకోండి. లేదా మాలాంటి దేవుని మాటలు అందించే వాళ్ళని అడగండి. బ్రదర్, ఈ వ్యసనంలో పడిపోయాను, ఎలా బయటికి రావాలి? అడగడం తప్పు కాదండి. అక్కడే ఉండటం కంటే ప్రయత్నించండి. అడుగులు ముందుకేయండి. దేవుడు మీ పక్షాన ఉండబోతున్నాడు. దేవుడు మీకు తోడై ఉండబోతున్నాడు. దేవుడు మీకు శక్తినిస్తాడు. అడుగులు ముందుకు వేసే సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని దేవుడు మనందరి జీవితంలో ఆశీర్వదించి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరు తలలు వంచండి. ప్రతి ఒక్కరు తలలు వంచి, నిజమేనయ్యా, నేను ఆ వ్యసనంలో పడిపోయానయ్యా, నేను కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళ ప్రవర్తించాను, కానీ ఈరోజు అడుగులు ముందుకు వేయాలనుకుంటున్నాను నేను. నాకు నీ శక్తి కావాలయ్యా, నాకు నీ బలం కావాలయ్యా, నాకు నీ ఆత్మ కావాలి ప్రభా. దేవా నన్ను మన్నించు, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు, దేవా నన్ను క్షమించు. నేను అడుగులు ముందుకేస్తాను. నేను ఇంకా ఆగిపోను, నేను ఆగిపోను ఇంకా. అడుగులు ముందుకేస్తా. చిన్న బలహీనత ఉన్న ప్రార్థన చేసుకున్నామ్మా. నా బలహీనతలు ఏం లేవు బ్రదర్, నేను పరిశుద్ధంగానే ఉన్నాను అనుకోద్ది. చిన్న బలహీనత ఉన్నా, చిన్న బలహీనత, చిన్న బలహీనత కూడా మనల్ని పెద్ద పాపంలోకి నెట్టేస్తుంది. ఈరోజు మనం ఒప్పుకొని విడిచిపెడదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవా, అయ్యా, నిజమేనయ్యా, మేము అడుగులు ముందుకేలేక అక్కడే ఆగిపోయాం. కానీ అడుగులు ముందుకేద్దాం అనుకుంటా. కుష్టు రోగులు అడుగులు ముందుకేశారు. వాళ్ళ పక్షాన సైన్యమే కదిలింది. మేము కూడా నీ పక్షాన నిలబడాలి. అడుగులు ముందుకు వేయాలి. తడబడక నిలబడాలి. మాకు శక్తి సరిపోవట్లేదయ్యా. మీ శక్తిని మాకివ్వండి. ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ, యూట్యూబ్ ద్వారా ఈ ప్రసంగాన్ని ఆలకిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కర్లు తీర్చండి. వారు ఏ బంధకాల్లో ఉన్నారు విడిపించండి. వాళ్ళు ఏ వ్యసనంలో ఉన్నారు విడిపించండి. అయ్యా, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఏ బంధకం నుంచి ఉన్నారో వారు విడుదల పొందాలి. వారు ఆ బంధకం నుంచి బయటికి రావాలి. నీ పిల్లలకు మీరు సహాయం చేయండి. నీ పిల్లల పక్షాన మీరు నిలవండి. నీ పిల్లలకు మీరు ధైర్యాన్నివ్వండి. నీ పిల్లలకు మీరు శక్తినివ్వండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికున్న ప్రతి సమస్యలు తొలగించండి. వారికున్న ప్రతి ఇబ్బందులు తొలగించండి. వారికి ఉన్నటువంటి ప్రతి నష్టము తొలగించండి. నీ పిల్లల పక్షాన మీరు నిలవండి. నీ పిల్లల పక్షాన మీరు సహాయం చేయండి. ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏం లేదు. ప్రభువా, నువ్వు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ప్రభువా, నీవు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాలు అద్భుతం చేయమని, ప్రతి ఒక్క నష్టం తొలగించండి. ప్రతి కుటుంబంలో సంతోషం ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. నీ కంచె వేయండి, నీ కాపుదలు ఇవ్వండి. వైరస్లు, ప్రమాదాలు, రోగాలు దరిచేరకుండా కాపాడి కుటుంబాల్లో సమాధానం, నెమ్మది, సంతోషాన్ని, కాపుదలను, భద్రతను మీరు అనుగ్రహించమని, నీ పిల్లల పక్షాన మీరు ఉండండి ప్రభువా. అయ్యా, నీ బిడ్డలకు మీరే ధైర్యాన్ని ప్రసాదించమని, నీ బిడ్డలకు మీరే ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని, నీ పిల్లల పక్షాన మీరు ఉండండి. మీరు కార్యం చేయండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీకు కంచి వేసి, పని పాటల్లో, చేతి పనులు అన్నిటిలో మీరు తోడుగా ఉండండి. రేపు ఎల్లుండి రాజేష్ అన్నను మీ చిత్తమైతే మా మధ్యలోకి నడిపించి ఉదయకాలానే చక్కటి ప్రసంగంతో కూడిన సాక్ష్యాన్ని మీరు మాకు అందింప చేయమని, అయ్యా, మీరే మాతో మాట్లాడమని. ఈ సంవత్సరం మా టీము అభివృద్ధి చెందాలి. ఈ సంవత్సరం మా టీంలో నూతనమైన వ్యక్తులు జాయిన్ అవ్వాలి. ఈ సంవత్సరం మా టీంలో పాత వ్యక్తులు మరలా తిరిగి పునః ప్రారంభ ఆత్మీయత కలిగి ఉండాలి. ప్రభు, ఆ విధమైన కృప మీరు మా అందరికి అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడే ఉండును గాక.
అమెన్. 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 దేవునికి స్తోత్రాలమ్మా. రేపటి రోజున ఉదయకాల ప్రార్థనలో బ్రదర్ రాజేష్ అన్న మనకి సాక్ష్యంతో కూడిన దేవుని వాక్యాన్ని పంచుకుంటారు.